జగీర్ గోర్భాయ్ నసీన్ రామ్ జై సేవాలాల్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్ని ప్రతి తండాల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా సమాజంలో ఒక పండగ వాతావరణంలో పండగ జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి రోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి. మరి ఎందుకు ఫిబ్రవరి 15వ తారీఖునే ఈ బంజారా ప్రజలు ఒక పండగ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున ఈ బంజారా సమాజాన్ని ఏకతాటిపై నడిపించినటువంటి గొప్ప ఘనత సంత్ శ్రీ సేవాలాల్కి దక్కుతుంది. కాబట్టి ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రంలోని 12 కోట్ల మంది ఈ బంజారా ప్రజలందరూ సంత్ శ్రీ సేవాలాల్ జయంతిని ఒక పండగలాగా జరుపుకుంటారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, నేటికి చాలామంది మన బంజారా ప్రజలకి, మన బంజారా జాతికి ఉన్నటువంటి లంబాడా ప్రజలకి ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనం తెలియకపోవడం బాధాకరం. నేటికి చాలా గ్రామాల్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క గుడి కానీ, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు కానీ, పండుగలు కానీ జరుపుకోవడం బాధాకరం. నేటి యువతరానికి, బంజారా జాతికి సంబంధించినటువంటి, రేపు వచ్చేటువంటి భవిష్యత్ తరానికి సంబంధించినటువంటి పిల్లలకి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. వారు బంజారా సమాజానికి చేసినటువంటి సేవల్ని గురించి స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. వారు ఈ బంజారా సమాజాన్ని ఏకతాటి మీదకి నడిపించడానికి ఎటువంటి కష్ట నష్టాలు, ఎటువంటి బాధలు పడి సమాజాన్ని ఏకతాటి మీదకి నడిపించి ఆనాటి సమాజంలో పాతుకుపోయిన అనేక సాంఘిక సామాజిక దురాచారాన్ని రూపమాపడం కోసం పుట్టినటువంటి యుగ పురుషుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు తన జీవిత కాలం మొత్తం బ్రహ్మచర్యంతో గడిపి ఈ బంజారా సమాజాన్ని మేలుకొల్పడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాటి కాలంలో మూఢనమ్మకాలు వేళ్ళు పాతుకుపోయినటువంటి సందర్భంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు ఈ మూఢనమ్మకాలపై, అంధవిశ్వాసాలపై ప్రచారాల్ని ప్రారంభించారు. మూతికో ముంత, నటికో చీపురు ధరించి గ్రామీణ ప్రాంతాలకి దూరంగా నివసిస్తున్నటువంటి ఈ బంజారులని, సంచార జాతిగా ఉండేటువంటి బంజారులని గ్రామీణ ప్రాంతాల్లో తండాలుగా ఏర్పాటు చేసుకొని, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ సమృద్ధిగా జీవనం గడపాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు. మూఢ విశ్వాసాలను, అంధవిశ్వాసాలను, విగ్రహారాధనను పూర్తిగా వ్యతిరేకించారు. బ్రాహ్మణుడు లేనటువంటి, పురోహితుడు లేనటువంటి వివాహ వ్యవస్థకి నాంది పలికారు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు. మద్యపానం సేవించరాదు, ధూమపానం సేవించరాదు, ఆస్తిపాస్తులు కూడగట్టుకోరాదు, అన్నార్థులకు ఆదుకోవాలి, హింసను విడనాడాలి, మేకలు దానికి సంబంధించినటువంటి మూగజీవులకు హింసించరాదు, అన్నార్థులను ఆదుకోవాలి, ఆకలితో ఉండే వాళ్ళని ఆదుకోవాలి, నీరు అడిగిన వాళ్ళకి మంచినీరును అందించాలి, బాటసారులకు సహాయం చేయాలి. ఇలాంటి అనేక మంచి మాటలను చెప్తూ సమాజాన్ని మేలుకొలుపుతూ ఆనాటి కాలంలో ఉన్నటువంటి సాంఘిక సామాజిక దురాచరణను రూపుమాపారు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు. ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని కేవలం ఈ బంజారా సమాజం మాత్రమే కాదు, యావత్ భారతదేశంలోనే ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం ఈ యొక్క జన్మదినాన్ని పెద్ద పండుగలాగా జరుపుకోవాలి. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కేవలం బంజారా జాతిని మేలుకొల్పడమే కాదు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని మేలుకొల్పడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 18వ శతాబ్దంలో ఈ మహమ్మదీయులు, ముస్లిం వర్గాల వాళ్ళు మత మార్పిడకు పాల్పడితే దాన్ని ఖండించి, వ్యతిరేకించి, తిరుగుబాటు చేసి మత మార్పిడి జరగకుండా రక్షణ కల్పించి ఆనాటి బంజారా సమాజాన్ని, హిందూ సమాజాన్ని మేలుకొల్పారు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి గొప్పతనాన్ని గుర్తించినటువంటి నిజాం సర్కారు, నిజాం రాజులు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బంజారా భవన్ లేదా ఈ బంజారా హిల్స్ ప్రాంతాన్ని ధారాదత్తంగా ఆ ప్రాంతాలను, భూములను ధారాదత్తం చేశారు. ఆ భూములను బంజారాలకు సొంతంగా చేసి వారికి ఆ యొక్క భూములకు విరాళంగా ప్రకటించారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి గొప్పతనాన్ని గుర్తించే
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి సేవలను గుర్తించి గోల్కొండ కోటలో ఉన్నటువంటి ఈ బంజారా దర్వాజా నేటికి చెక్క చెదరకుండా ఉన్నది. బంజారా జాతి నిజాం సర్కార్కి చేసినటువంటి సేవలను గుర్తుగా గోల్కొండ కోటలో బంజారా దర్వాజా నేటికి చెక్కు చెదరకుండా మచ్చు తునుకగా మన కళ్ళెదుట కనిపిస్తున్నది. అది బంజారాలకు సొంతం. ఇటువంటి బంజారా జాతి చరిత్రను తెలుసుకోవాలి, నేటి సమాజానికి తెలియజేయాలి. మన భావితరాలకి మన పూర్వీకులు మన బంజారా సమాజాన్ని మేల్కొల్పినటువంటి మహనీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని ఇటువంటి సందర్భంలో తెలియజేస్తూ, బంజారా సమాజం యొక్క గొప్పతనాన్ని వివిధ సమాజాలకు తెలియజేస్తూ, మన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను దసరా దీపావళి లెక్కనే ప్రతి తాండాల్లో ప్రతి గ్రామాల్లో పండుగ లెక్క జరుపుకోవాలని, ప్రతి గ్రామాల్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క గుడిని ఏర్పాటు చేయాలని, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనానికి పిల్లలకి బంజారా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పి మన యొక్క మహనీయుల గొప్పతనాన్ని తెలియజేసి బంజారా సమాజాన్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ బంజారాకి సంబంధించినటువంటి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 286వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటికైనా బంజారా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ మేల్కొని ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకమై బంజారా చాటి గొప్పతనాన్ని చాటి చెప్పాల్సినటువంటి అరుదైనటువంటి గొప్ప సందర్భం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి. కాబట్టి మీరందరూ మన సమాజాన్ని మేలుకొల్పి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలని పెద్ద పండుగ లెక్క జరుపుకుంటూ, వారికి ఒక కార్యక్రమాన్ని భోగ్ బండారో లాంటి కార్యక్రమాలని, చురుమో లాంటి ప్రసాదాన్ని అందిస్తూ మన జాతి గొప్పతనాన్ని తెలియజేస్తారని, మన జాతి గొప్పతనాన్ని చాటి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 286వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై సేవాలాల్.